సార్ యొక్క ఏవి ఆడియో విజువల్స్ కూడా సార్ యొక్క జర్నీ చూడడం జరిగింది. అలాగే నాకన్నా ముందు వక్తలు వారి యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది. మరి సార్ నాకు తెలిసి 2000లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్బండ్లింగ్ ఆఫ్టర్ డిస్కామ్ ఫార్మేషన్ అయితే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు 2004కి మన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అప్పుడు ఐటీకి రాకముందు ఐటీ ఇనిషియేటివ్స్ మొదటి రూపకర్త మరి కామేష్ సారే. సో ఇనిషియల్ డేస్లో ఒక ఐటీ వైపు తీసుకెళ్ళింది ఈ డిస్కామ్ని మొదటి వ్యక్తిగా ఆయనని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక సిఎస్సి కానీ ఎస్టీసీఎస్సి కానీ ఒక మ్యాథ్స్ కానీ ప్రతిదీ ఆయన రూపకల్పన చేసిన తర్వాత అది ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. విద్యుత్ వ్యవస్థలో అందరు చెప్పినట్టు ఎక్కడ ఏ ఫాల్ట్ వచ్చినా ఆ ఫాల్ట్కి కారణాలు కనుక్కోవడం, లైన్లో కానీ లేకపోతే మన ఎక్విప్మెంట్లో కానీ దానికి టెక్నాలజీని ఏ రకంగా వాడుకొని మనం దాన్ని ఏ రకంగా చేయాలనేది అనునిత్యం తాను నేర్పిస్తూ ఈ వ్యవస్థలో అన్ని రంగాల్లో ఉండేసి ముందు నడిపించారు. సార్ సిఈ మేడ్చల్గా వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం యాజ్ ఎస్సీ మేడ్చల్గా కలిగింది. అప్పుడు దాదాపుగా సార్ దగ్గర పనిచేసినప్పుడు ఏదైనా సరే వ్యవస్థలో వచ్చిన ఇంటరప్షన్స్ అనాలిసిస్ చేయడానికి ఎంఆర్టీ కానీ టీఆర్ఈ కానీ అందరిని కూర్చోబెట్టుకొని దాన్ని కులంకషంగా డీటెయిల్ గా పరిశోధించేవాళ్ళు. అంటే ఒక టీచర్ గా ఇమీడియట్ గా బోర్డు దగ్గరికి వెళ్ళిపేసి మార్కర్ పెన్ పెట్టుకొని ఫస్ట్ ఈ ఫాల్ట్ రావడానికి కారణం ఏందని చెప్పి వాళ్ళని గీయమని చెప్పి ఆ తర్వాత లేదు ఇది మనం చేయాల్సింది ఈ వ్యవస్థలో ఈ రకంగా చేస్తే మనకి భవిష్యత్తులో ఇది రాదు అనేది ఆయన. సో యాజ్ ఎ టీచర్గా మనకు నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ యాజ్ ఎ టీచర్గా నేర్పిస్తూ ఈ వ్యవస్థను ముందు నడిపించారు. ఈ గొప్ప క్వాలిటీస్. సో ఐ ఫీల్ ప్రౌడ్ టుడే. థ్యాంక్ యూ సార్. మీతో వర్క్ చేయడం ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరు చెప్తున్నట్టుగా మీకు సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ ఏ passing of one assignment to another assignment. So we definitely hope to see in your new assignment and new role in future. All the best. Thank you, sir.